దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది ఏంటంటే మనకి దేవుని యొక్క నూతనమైన ఆత్మను మనలో పుట్టిస్తానని చెప్తున్నారు. కాబట్టి దేవుని మహిమపరచుకుందాం. మనకు కావాల్సింది ఏంటంటే నూతన ఆత్మ. ప్రతిరోజు కూడా నూతనమైన ఆత్మను మనం దేవుని అడగాలంటే మనకు ప్రార్థన చాలా అవసరం. కాబట్టి దేవుని ప్రార్థన విషయంలో మనం ఆరాధిద్దాం, దేవుని అడుగుదాం, ఆ నూతనమైన ఆత్మతో ప్రార్థిద్దాం.
ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 27వ వచనం చూద్దాము. ఎహెజ్కేలు గ్రంథము చూడండి. అందరూ ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోని ఉన్న దేవుడి బిడ్డల కోసం దేవుడు మాట్లాడుతున్న విషయాలు మనతో దేవుడు మాట్లాడుతున్నారు. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 27వ వచనం. అధ్యాయము 27వ వచనం చదువుదాము. మీకోసం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినే ఎందును, వారు నా జనులే ఎందును. మందిరము ఎక్కడ పెట్టుకోవాలి? మన నెత్తి మీద పెట్టుకోవాలి. మనం ఎవరిని పెట్టుకుంటున్నాము? మన నెత్తి మీద పెట్టుకున్నాం. అప్పులు పెట్టుకుంటున్నామా? లేకపోతే మనుషులు పెట్టుకున్నామా? లేకపోతే విగ్రహాలు పెట్టుకుని ఊరేగిస్తున్నామా? ఆలోచించు. ఎహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు మాత్రం. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినే ఎందును, వారు నా జనులే ఎందును. ఎవరైతే దేవుడిని నెత్తి మీద పెట్టుకుంటారో, మీకు తెలుసు ఏంటంటే నెత్తి మీద పెట్టుకుంటారు. సమస్యలు నెత్తి మీద పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ సమస్యలు వస్తాయి. దేవుడి మందిరాన్ని నెత్తి మీద పెట్టుకోకపోతే నీకు కత్తిలాంటి సమస్యలు, అప్పులు, సమస్యలు, పెళ్ళి అయినా సరే మరి దాంట్లో శాంతి లేకుండా, జీవితంలో శాంతి లేకుండా, ప్రతిదీ నెత్తి మీద తలపోట్లా ఉన్నారా బాబు ఈ సమస్య, ఈ మనిషి తలపోటులా నా జీవితం అంతా ఇలా ఉన్నాడు నా ప్రాణాలకి అని అంటారు. ఎందుకంటే దేవుని మందిరం మన నెత్తి మీద లేకపోతే, నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినే ఎందును, వారు నా జనులే ఎందును. ఎవరైతే అలాంటి దేవుడిని నెత్తి మీద పెట్టుకుంటారో, ఎందుకంటే ఏసే శరీరము, ఏసేని శిరస్సుగా పెట్టుకుంటారో, ఆ మందిరానికి శిరస్సు దేవుడే కాబట్టి దేవుడు పని విషయము అది నీ నెత్తి మీద పెట్టుకొని భరిస్తావు. అలాగ నువ్వు నెత్తి మీద ఏది పెట్టుకుంటారు? విలువైనది పెట్టుకుంటారు. అది మోస్తారు, ఒక భారంగా దేవుడి పని విషయంలో భారం వహిస్తారు, ఆ త్యాగం వహిస్తారు. దేవుడి మందిరం విషయంలో ఆ విధంగా ఉంటారు. అటువంటి వారేనంట వారి దేవుడే వీళ్ళు, వారు నా జనులే ఉంటారంటున్నారు. వారి దేవుడిగా ఆయన ఉంటాడంట. మరి మందిరాన్ని నెత్తి మీద పెట్టుకోకుండా మనుషులు నెత్తి మీద పెట్టుకొని, చచ్చిపోయిన వాళ్ళు కూడా నెత్తి మీద పెట్టుకుంటున్నారు జనాలు. ఒక ఆమె చెల్లి బాబు చనిపోతాడని దేవుడు ముందుగానే చెప్పారు. ఎందుకంటే ఈమె నడవలేదు, ఆ కుటుంబాన్ని నడిపించలేదు. మంచి సేవకుల దగ్గర పెంచుకుంటుంటే దేవుడు అన్ని మాట్లాడి, దేవుడు అన్ని విషయాలు కూడా, ఉద్యోగము అన్నీ కూడా ఒక కోటీశ్వరాల్లాగా చేస్తే ఆ కోట్లు ఎక్కడో పోతాయి కానీ ఆ పోజులు కొట్టడానికే పరిగెడుతుంది తప్ప ఆమె తన కుటుంబం. కానీ సమస్యలు నెత్తి మీద పెట్టుకుంటుంది. దేవుడు ఎన్నిసార్లు చెప్పి ఎంత స్వరంలో దేవుడు మాట్లాడుతున్నా సరే ప్రార్థన రావట్లేదు. ప్రార్థనే నా జీవితం అని చెప్తున్నాం కదా. అప్పుడు క్రియలేని విశ్వాసం, క్రియలేంటి? దేవుడిని నెత్తి మీద పెట్టుకోకుండా చచ్చిపోయిన సవాలు కూడా నెత్తి మీద పెట్టుకొని సేవకులు వచ్చి నీ కోసం ప్రార్థన చేయాలని నువ్వు వార్నింగ్ ఇస్తూ ఎక్కడున్నారు అని ఫోన్ చేస్తుంది. చర్చికి రాకుండా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయాలి. మీరు చేస్తారా? లేకపోతే నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోవాలా?
మీరు చేస్తారా? లేకపోతే దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, ఎవరో ఒకరు మమ్మల్ని చూస్తారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి సేవలు కూడా కొనేస్తారు. అప్పుడే మీకు దేవుడు దశభాగం నేను ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. మీరు రావాలంటే, మీకు కావాలంటే రండి, లేకపోతే లేదు. మరి అలాగా మరి తను స్టార్టింగ్ ముందు కూడా అదే ధనాపేక్ష ఉండి ధనం ద్వారే మనుషులు కొనేస్తూ, మరి అలాగా ఇంట్లో అప్పుడే 2 మరణాలు వచ్చి మరి ఇంకా మరణాలు ఏర్పాటు చేస్తాయి అని చెప్పి దేవుడు ఇంట్లోని మరి కుటుంబంలోని చూపించినా సరే దేవుని నెత్తి మీద పెట్టుకోకుండా, దేవుని మందిరం నెత్తి మీద పెట్టుకోకుండా మనుషుల మీద ఆధారపడుతూ వాళ్ళ సేవకుల్ని డబ్బులు ఇచ్చి పొందుతాం, వాళ్ళని కాల్కి ఇచ్చేస్తే అయిపోతుంది అనుకునే ఒక మైండ్ అనమాట. మనీ మైండ్, అహంకారం, ఏమీ లేని పరిస్థితి. భర్త లేడు, ఎవరు లేరు, ఒక బాబు. అలాంటి ఆమెకి దేవుడు ఉద్యోగం ఇచ్చి, గవర్నమెంట్ ఎంప్లాయీగా మంచి ఉద్యోగం ఇచ్చి దేవుడు కుటుంబంలోని అందరికన్నా దీవించాడు ఆ సేవకురాల ద్వారా. ఆమె ప్రార్థన బట్టి తెలియదయ్యా, వాళ్ళకి క్షమించు, నా ఆత్మీయ బిడ్డ నీ సేవకురాలి కుమార్తె అని ప్రార్థన చేసినందుకు దేవుడు అలా దీవించాడు. మరి మొన్న వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కూడా నేను, దేవా అవివిచ్చ వ్యాసి ఇది అన్యుల చేతికి పడకూడదు అని దేవుడు మాట్లాడారు. సామెతల 5వ అధ్యాయంలో ఆ మాట, 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఉన్నది. మాట వినకపోతే అన్యుల చేతికి ఆ ఆస్తి అప్పగించబడుతుంది అని రాశారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఒకే కానీ అబ్బాయి మరి అన్ని ఫెయిల్ అయిపోయి మరి సాతాను గాడి గుండె పెట్టాడు. వాడి గుండె తీసి భూమి మీద పెట్టాడు. సాతాను గుండె తెచ్చి వాడి హృదయంలో పెట్టాడు. వాడు కూడా ఆవిడ రాణి అయితే వీడి రాజులాగా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరు కూడా సేవకులకి కానుక ఇవ్వాలి, కరెక్ట్గా వాళ్ళకి ఎంత శ్రమపడి వచ్చారు, ఎంత కన్నీరు కాలుస్తున్నారు, మన సన్నిధి కడుతున్నారు, ఆ సన్నిధి విషయంలో బాధ్యత వహించాలి, సంఘం విషయంలో బాధ్యత వహించాలి. అటువంటిది ఏమీ లేదు. ఒక ఇంట్లో మనుషులాగా ట్రీట్ చేస్తూ మరి ఏ మనిషి అయితే చనిపోతుందని చెప్పారు, ఆ మనిషి చనిపోయి సంవత్సరం అవుతే ఆ సమాధి మీద వేయడానికి 5,000 రూపాయలు గులాబీ పూలు, మంచి కాస్ట్లీ పూలన్నీ కొన్నారు. ఎందుకంటే ఆ ఊళ్ళో బంతి పూలే ఉన్నాయట. బతుకున్నప్పుడు బాప్తిసం లేదు, ఆ అబ్బాయికి రక్షణ లేదు, ఆ మరణం కూడా దేవుడి మాట వినకపోతే మరి అటువంటి చీకట్లకు అప్పచెప్పి సంహరిస్తామని వాక్యం ఉంది. అవన్నిటికీ కూడా ఆ సామెతలు 5వ అధ్యాయంలోనే ఉంది ఆ మాట. నా కుమారుడు నా మాట విను అని చెప్పి. ఎందుకు అలా జరిగిందంటే యేసుకేలు 11వ అధ్యాయంలో వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏకమనసు కలిగజేసి వారి అందు నూతన ఆత్మను పుట్టింతును అంటున్నాడు ఆయన. ఆ నూతన ఆత్మ పుట్టించడానికి మరి ఆ కట్టడలు అనుసరించలేదు. ఏ చర్చికి వెళ్తే ఆ చర్చికి దశంభాగాలు ఇచ్చడం, మరి ఏటమ్మా దశంభాగం ఇవ్వకపోతే శాపగ్రస్తులను ఉంది కదా మనకి 3:9 నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. అలాగే మాట చెప్తే డబ్బుల కోసం మీరు మాట్లాడకండి. సాతాను ఆర్డరింగ్ ఎలా ఉన్నదో ఆలోచించండి. తిరుగుబాటు చేసే స్వభావం ఉంటుంది. దేవునికి లోబడితే దెయ్యాన్ని ఎదిరించండి అని ఉంది యాకోబు 4:7. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు చదివి వాక్యం యేసుకేలు 11:19 ఉంది. దేవుడు నేను ఇక్కడ నిలబడితే దేవుని బిడ్డలను రక్షించుకోవడం ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. కఠినమైన గుండె ఉందా, నీకు మాంసపు గుండె ఉన్నదా? నూతన ఆత్మని నేను పుట్టిస్తానంటే నీవు ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనుక్కుంటావా? సమాధి అయిపోయి దాని మీద పువ్వులకి అంత డబ్బులు అవసరమా? ఇక్కడ నుంచి మరి కారులో ఏసీ కారులో అక్కడ ఏ ఊరది భీమవరం
వారు. ఒకసారి ఆలోచించండి, ఎంత ఖర్చు అవుతుంది. ఒకరోజు సెలవు, రేపు సోమవారము ఆ కార్యక్రమం అయితే ఈరోజు మీరు 10 గంటల లోపల మీరు జరిగించాలి. మేము వెళ్ళిపోతాం. మళ్ళీ ఫోన్ ఏంటి ఇంకా రాలేదు. నేను సగం దూరం నడిచి వెళ్తున్నా సరే, సగం దూరం ఇంకా ఇల్లు దగ్గరే వచ్చిందంటే అప్పుడు వచ్చి నన్ను క్యాచ్ చేసుకోవడం. ఏంటి ఆ గుండె కఠినమైన గుండె. ఆ ముందు రోజే మరి ఆన్లైన్ ప్రార్థన జరిగింది. ఆ ముందు ఆరాధన నెక్స్ట్ ఆన్లైన్ ప్రార్థన, నైట్ ప్రార్థన 2 గంటల నుంచి ఉదయం 5:30 వరకు. మీరు ఆలోచించండి, దేవుడు మందిరంగా పెట్టుకున్నారా? దెయ్యాల మందిరంగా పెట్టుకున్నారా? ధనాన్ని మందిరంగా పెట్టుకున్నారా? మనుషుల మందిరంగా పెట్టుకున్నారా? సవాళ్ళైన మందిరంగా పెట్టుకున్నారా? నశించిపోయిన ఆత్మలు, మృతుల కోసమే మృతులను ప్రాప్తి పెట్టుకోనివ్వండి అన్నాడు దేవుడు. ఎవరు పాత పెట్టాలి? మృతులు, చనిపోయిన వాళ్ళు పాత పెడతారు. ఆ పనులన్నీ చేస్తారు. మృతులకు నేను దేవుడు కాదు అంటున్నాడు. మరి ఇక్కడ కూడా నా మందిరము వారికి పైగా ఉంటును, నేను వారికి దేవుడు నేను అంటున్నాడు. ఇక్కడ నేను దేవుడు కాదు అని అంటున్నాడు. అటువంటి ప్రజలతో మనం ఎలాగున్నాం? దేవుడు బిడ్డ, ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో బిడ్డలు కూడా దేవుడి దగ్గర ప్రమాణం చేద్దాం. దేవా, నా మందిరం వారికి పైగా ఉంటును అంటాడు. నా మందిరం, దేవుని మందిరం మన తామే ఉండాలి దేవుని బిడ్డలాగా. అప్పుడు వారికి నేను దేవుడే ఉంటాను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎవరు? సాతాను లూసిఫరు ఒకప్పుడు అక్కడ పరలోక రాజ్యంలో ఉండి దేవుని కన్నా ఎక్కువ మహిమను కోరుకుంది. అలాగే అదే ఇప్పుడు మన ఎక్కువ మహిమను కోరుకుంటున్నారు. ఈ కారులో నేను ఇన్ని పువ్వులు తెచ్చాను, నా స్టేజ్ ఇది అని చెప్పి తల్లిదండ్రులు అవమానించి కుటుంబం దగ్గర అలాగా వేషధారులుగా అలా అహంకారంగా ప్రవర్తించడానికి ఆ వేషధారణ ఏం చేస్తాడు దేవుడు? వేషం క్షమిస్తాడు, వేషధారణ క్షమించడంట. వాళ్ళకి రక్షణ, వాళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేసి పంపించాను. దేవుని పని కోసం కారు వాడుకోవాలని చెప్పి ఆ రోజు నేను కారు ఫస్ట్ టైం ఎక్కి ప్రార్థన చేసుకుని ఎక్కాను. దేవా, అది ప్రార్థన చేయడానికి కూడా ఆ కుమారుడు ఒప్పుకోలేదు. ఆమె కుమారుడు, ఒకే ఒక కుమారుడు కోసమే ఆవిడ జీవితం అంకితం, అంతే. ఆ స్థలత ఇచ్చేసాడు, కోట్లకి అధికారులుగా చేశారు. ఇప్పుడు కుమారుడికి పెళ్ళి, మరి ఉద్యోగం, ఆ సర్టిఫికెట్ కొనడానికి ఇదే ఆశ, అంతేగాని ఇది తప్పు. దేవుడు ఇన్ని విషయాలు నాతో మాట్లాడారు, దేవుని విషయాలు ఇన్ని విషయాలు నాతో చెప్పారు. నేను దేవుడు పనికి బయలుదేరాను. ఇన్ని ఆత్మలు నశించిపోతున్నాయి. వీళ్ళ విషయంలో దేవుడు నాకు నా సేవకురాలు మాటలు విని నాకు అభిషేకించి దేవుడు పంపించారు. కాబట్టి ఇప్పుడు కుటుంబం నశించుకోకుండా ఇప్పుడు దేవుడు ఒక సమయం ఇచ్చారంటే, సెలవు ఇచ్చారు, కాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. వాళ్ళకి వెళ్ళి దేవుడు మాటలు చెప్పి వాళ్ళని రక్షించమని నేను ప్రార్థన చేసి అటువంటి వాక్యం చెప్పి దేవుడు మాట్లాడారు. ఆ మాటలు హెచ్చరిక మాటలతో దేవుడు మాట్లాడారు. అలా దేవుడు పంపించారు. ఎప్పుడైతే దేవుని కట్టడలు, ఆజ్ఞలు పాటించకుండా ఉంటారో వారికి ఆ కఠినమైన గుండెని తీయలేడు కదా ఆయన. అనుసరిస్తేనే కఠినమైన గుండె తీస్తాడు, మాంసం గుండెను పెడతాడు. ఆమె చేయడానికి, ఆ కఠినమైన గుండె పెట్టడానికి కూడా ఇవే కారణాలు. సన్నిధి బాధ్యతలు ఏమీ వహించకుండా క్రిస్మస్ వెళ్ళి కుటుంబంతో చేసుకోవడానికి వాక్యాన్ని విరుద్ధమైన బాధతో తన కోయిన్సైడ్ అవ్వడం సాతాడు అలాగా. ఎందుకంటే లూసిఫర్ ముందుగా దాని వాక్యం తెలుసు, పాటలు తెలుసు, అది ఆరాధిస్తుంది. కానీ దాన్ని పోల్చుకోవాలంటే దేవుని అభిషేకం అనే నూతనమైన హృదయం కావాలి. అది పుట్టిస్తానంటాడు. అది మనకు రోజు కావాలి. ఆ నూతనమైన ఆత్మను నేను పుట్టిస్తానంటాడు. వారి నేను నూతనమైన ఆత్మను పుట్టిస్తానంటున్నాడు. ఈ ప్రార్థన
అప్పుడు నీకు నూతనమైన ఆనందం ఇస్తాడు. దేవుడిని ఎత్తి మీద పెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మళ్ళీ రెండో రాకడలో వస్తున్నాడు. దేవుని కట్టడలో అనుసరించావా లేదా? దేవుని ఆజ్ఞలు పాటించావా లేదా? దేవుని బిడ్డలు నీలాంటి బిడ్డలు నశించుకోకుండా వారి విషయంలో బాధ్యత వహించావా లేదా? ఇప్పుడు ఆగస్టు 15 కూడా దేవుడు ఇటువంటి మాటలతో మనకు స్వాతంత్రం ఇచ్చాడు, వాక్శాశ్వతం ఇచ్చాడు. చెప్పడానికి, మంచి సమాజానికి మంచి చేయడానికి మతం కులం భేదం లేకుండా దేవుడికి ఇచ్చాడు. భౌతికంగా మనం ఆగస్టు 15 చేసుకుంటున్నాం, కానీ ఆత్మీయంగా ఈ నూతనమైన ఆత్మను పుట్టిస్తే అది నూతనమైన స్వాతంత్రం అన్నమాట. ఆ వాక్శక్తితో మనం చెప్పాలి. వాక్ స్వాతంత్రం ఇచ్చింది కదా ప్రభుత్వం, చెప్పాలి మంచి మాటలు. ఏ ఒక్కరు నశించుకోకూడదు, అందరూ బాగుండాలి, ప్రపంచమంతా సుఖశాంతితో ఉండాలి, యుద్ధాలు ఏమీ ఉండకూడదు, అనారోగ్యాలు ఉండకూడదు, తెగుళ్ళు రాకూడదు, దేవుని దగ్గర వారి మీద రాకూడదని మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఇచ్చిన బాధ్యతది. మీరు నెమ్మదిగా బ్రతకాలంటే, మీరు సుఖంగా బ్రతకాలంటే మనుషుల కోసం ప్రార్థన చేయాలి. సాతాను మంట మాటల అవే చెప్తారు ఏంటండి, అది వాళ్ళకి ఇష్టం ఉండదు. సాతాను ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండదు. అమ్మో నేను ప్రార్థన చేయలేదు, ఆయన ఆజ్ఞలు కట్టలు పాటించండి అది ఒక భయమయ్యాలి. అయ్యో వీడు చనిపోయాడే, నేను మాట్లాడలేను, నా ఇంట్లోనే ఒక ఎవరు కూడా చనిపోయాడే, అది కూడా మర్డర్ చేస్తారు. ఫ్రెండ్స్ ఆలోచించండి. అలా ఎవరి బిడ్డలు అలాగ అవుతున్నారంటే కుటుంబము దేవుడు మందిరాన్ని తల మీద పెట్టుకోకుండా, నా మందిరం వారికి పైగా ఉండను, నేను వారికి దేవుడినే ఉండను, వారి నా జనులే ఉంది. దేవుని జనులుగా ఉన్నామని సాతానుడు ఒక భ్రమలో పెడతాడు. వాడే గేమ్ ఆడుతూ ఉంటాడు, జీవితం అంతా వాడే గేమ్ ఆడు. పేరుకే దేవుడు నమ్ముకుంటాం, కానీ దేవుడు కట్టడలేక తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటో తెలియదు, నూతనమైన ఆత్మ అంటే ఏంటో తెలియదు. దేవుడు రెండో రాకడలో, రహస్య రాకడలో ఎవరు సిద్ధపడతారో వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాడని తెలియదు. అలా ఎలా సిద్ధపడాలో తెలియదు. అలాగా సాతాను అలాగా ఒక భ్రమలో, నువ్వు దేవుని బిడ్డవే పర్వాలేదు, నువ్వు నమ్ముకున్నావు కదా, నీ కోసం ఏడ్చిన వాళ్ళు, ఉపవాసం ఉన్నవాళ్ళు, నీకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెబుతారు అంతే. వాళ్ళు మరి దేవుడు వచ్చి వాళ్ళు ఇచ్చేటట్టు వాళ్ళ కోసం జీవితాంతం ప్రార్థన చేయమని ఉందా వాక్యం? చెప్పండి. జీవితాంతం టీచర్ అలాగా చెప్తా ఉంటారా? టీచర్ మార్కులు వేసేస్తుందా? బాంక్ సర్టిఫికేట్ వేసి వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యమని చెప్తుందా టీచర్? గవర్నమెంట్ చెప్తుందా? మరి దేవుడు ఎలా చెప్తాడు? ఎలా చెల్లుతుంది? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఎవరు ప్రార్థన అలాగే చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మరి దేవుడు చెప్తారు కదా, ఆయన ఎలా ప్రత్యక్షమై ఆయన ఎలా రాబోతున్నాడు, ఎటువంటి ఉగ్రత పాత్ర ఆయన చేత పట్టుకున్నాడు, ఆ విషయాలన్నీ కూడా మరి ఆ యోహాను గారు ఆత్మభూషణ అయ్యాడు. కనీసం మనం ప్రార్థన చేయాలి కదా, మనం ప్రార్థన చేయాలా లేదా? మళ్ళీ 3:16లో మరి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం దేవుడు వింటానని చెప్పారు. ఒకరితో ఆ మాటలు మనం చెప్పుకున్నాం. మళ్ళీ 3:16లో భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడిందని. ఏ మాటలు చెప్తున్నావు? దేవుడు నీ నెత్తి మీద ఉంటే నువ్వు దేవుడి మాటలే చెప్తావు. దేవుడి మందిరాన్ని నీ నెత్తి మీద ఉంటే ఆ భారం మోయమంటున్నాడే, ఒక గ్రంథంలో రాస్తాడట మన మాటలు. ఆయన స్వకీయ సంపాద్యం అవుతాడట. అంటే దేవునికి ఒక ధనం కూడా తయారవుతాడనమాట. నా బంగారమే అని పిల్లలు అంటారు, నా బంగారు పంట అంటారు కదా, నా వజ్రాల మూట అంటారు పిల్లలు. అది కాదు, ఇక్కడ దేవుడు అంటున్నాడు నా స్వకీయ సంపాద్యంగా ఉంటాను అంటున్నాడు. అంటే దేవుడే మనల్ని నా బంగారు కొండ, నా వజ్రాల మూట అంటున్నాడు. అది 17వ వచనంలో ఆ మాట ఉంది. చూద్దాం ఆ మాట. ఎందుకో మళ్ళీ మాట్లాడుతున్నారు దేవుడి మాట.
ఎందుకంటే మన మాటలు ఎంత జ్ఞానంతో ఉండాలి, చెప్పిందే చెప్పించుకోవడం, మరి దేవుడికి ఇచ్చిన మాట పక్కన పెట్టేయడం, నా ఇష్టం ఇచ్చినట్టు ఉండాలనేసి తిరుగుబాటు చేయడం దేవుడి మీద, సేవకుల మీద అలా ఉండకూడదు. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, దేవుడు సేవకుల మీద మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీరు అలాగా వాళ్ళు టెన్షన్ పెట్టి బాధ పెట్టకూడదు. చూడండి, మీకోసం నేను చదువుతున్నాను. మళ్ళీ 3వ అధ్యాయం 16వ వచనం. మనం ఎవరికి బంగారు పండుగ ఉందాం, ఎవరికి వజ్రాపణగా ఉందాం ఆలోచించండి. 17వ వచనం చదువుతున్నాను. నేను నియమింపబో దినములాగా వారు నా వారే, నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. స్వకీయ సంపాద్యం, ఆయన వజ్రాలు మొదలాగుతాడు. స్వకీయ సంపాదించుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఎవరైనా కొన్నారా? ప్రపంచంలో ఎవరైనా కొన్నారా? రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నారా? తండ్రి నన్ను సేవించి కుమార్ని కనికరించేట్టు నేను వారిని కనికరిస్తాడట. ఒకవేళ మన ద్వారా ఏదైనా తప్పైపోయినా ఆయన కనికరిస్తాడట. అటువంటి బిడ్డలు అందరినీ కనికరించరు. సంవత్సరాల కొద్దీ ఇష్టం వచ్చిన బాధలో పెరుగుతున్న సంవత్సరాల కొద్దీ సేవకుల మీద ఆధారపడుకుని వాళ్ళ మీద నిందలేస్తూ, ఒక సాక్ష్యం లేకుండా, ఒక కృతజ్ఞత ప్రార్థన లేకుండా, ఒక కృతజ్ఞత మాట లేకుండా, ఒక పశ్చాత్తాపమైన మాట లేకుండా, క్షమించమని దేవుడు కానీ సేవకులు కానీ అడగకుండా, నా వల్ల నాకు జరిగిందయ్యా దేవా, ఇంకొకసారి నేను బాధ్యతగా ఉంటాను, నీ సాక్షిగా ఉంటానయ్యా, సంఘంలో సాక్షిగా ఉంటానయ్యా, నీ ప్రజల్లో నేను సాక్షిగా ఉంటానయ్యా, భూమి గర్భంలో నేను సాక్షిగా ఉంటానయ్యా. ఇప్పుడు అంటారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. యోదయ సమరయ దేశంలో అంతా కూడా మీరు సాక్షిగా ఉంటారు అన్నది అపోస్తలుల 1:8. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే నా వాడు కాడు అనేస్తున్నాడు రోమ 8:9. అందుకే అన్నారు. అటువంటి వారిని కనికరిస్తారట దేవుడు. కనికరం కదా దేవుడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించి వారెవరో, ఆయన సేవించిన వారెవరో మీరు తిరిగి కలుగొందరు. ఇక్కడ తిరిగి నూతనాత్మను మీరు పుట్టిస్తాను, మళ్ళా మీకు నూతనాత్మ పుట్టిస్తానని చెప్తున్నాడు కదా. వారికి ఏకమనస్సు కలిగజేసి వారి యందు నూతనాత్మ పుట్టింతును అని హెస్కేల్ 11:18 చెప్తే, ఇక్కడ మలాకి 3వ అధ్యాయం 18వ వచనంలో అప్పుడు నీతిగా వారు ఎవరైతే కట్టడలు అనుసరిస్తారో వారికి రాతి కూడా తీసివేసి మాంసపుకుండా పెట్టి మరి ఆ నూతనమైన ఆత్మను దేవుడు పుట్టిస్తాడంట. అది పుడతాదన్నమాట. నీకు నూతనమైన ఆత్మ అది పుట్టాలంటే ఉబుకుతా ఉండాలి, అభిషేకం ఉంటుంది, పొంగిపోలే పాత్రగా ఉండాలి. దావీదు అంటాడు ఆ మాట. దావీదు అంటాడు, పొంగిపోలే ఆత్మ దావీదు అలాగా పశ్చాత్తాపం కలిగి మలుపు తీరిపోయేదాకా ఆయన ఏడ్చినప్పుడు దేవుడు ఆయన ఇచ్చాడు ఆ మాట. నా బ్రతుకు దినములన్నీ నేను కృపాక్షరంలో నా వెంట వస్తాయని చెప్తున్నాడు. అప్పుడు కృప అంటే మనకు అర్హత లేకపోయినా మనం చిన్న మీటింగ్ పట్టుకుంటే దానికి పెద్ద ఎక్కువ భోజనాలతో అనేక మందితో చాలా విఐపి లాగా మనం రీచ్ చేసి అలాగ దేవుడు పెట్టిస్తారు. అలా పెట్టిస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని అలా దేవుడు ట్రీట్ చేస్తారు. అటువంటి సాక్ష్యం దేవుడు ఇచ్చారు నాకు. అదే ఆ కృప వెంబడి వస్తుందట. కృప వెంబడి కృప వెంబడి కృప నోరు ఉంటే పాడాలి, నోరు లేకపోతే నోరు మూసుకోవాలి, అంతే కదా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. దేవుడిని ప్రేమించినప్పుడు చక్కగా వస్తుంది మాట, సొనుకోకూడదు. ఆయన బాధపడతాడు. ఎంత ప్రేమించి నీకు రక్షణ ఇచ్చి ఎంతగా నేను నీతో మాట్లాడుతుంటే నిన్ను చూసి నేను అంత పొంగిపోతూ ఉంటే నువ్వు అలా సొనుక్కుంటున్నావా? అల్లరి చెప్పడానికి కూడా నోరు రావట్లేదు, పాట పాడడానికి కూడా నోరు రావట్లేదు. ఎందుకు? ప్రార్థన లేకపోయినా సరే నీ సేవకులను బట్టి వాళ్ళ గాథను బట్టి నిన్ను వాళ్ళు ప్రేమిస్తూ వాళ్ళు పరిచయం చేస్తాడు, దేవుడు మాట్లాడేస్తాడు. చూసారా? దాన్ని కృప అంటారు. లేకపోతే దేవుడు ఒకసారి 2 సార్లు మాట్లాడతారని 33:14
చులకనైపోతుంది దేవుడు ప్రేమ. ఉట్టిన ప్రార్థన లేకుండా ఈ అర్హత లేకుండా దేవుడు ఉట్టినే మాట్లాడేస్తుంటాడు. ఆయన పొంగిపోతుంటే దేవుడు తీసి నాకు ఎండు ముక్కలు తీసి పక్కన పడేస్తాడు. ఆయన వజ్రాల మూటలాగా మనల్ని నెత్తి మీద ఎత్తుకుంటాను అంటున్నాడు. ఆ పాడడం, ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయన పరుగు చేయడం, క్రియలు అడుగుతున్నాడు. ప్రార్థనే కాదు. ప్రార్థన ఉన్నప్పుడు, దేవుని అభిషేకం ఉన్నప్పుడు ఆ వాయిస్ వేరు. అది ఒంట్లో పోలేకపోయినా ఎంత పరిగెడుతున్నా సరే, కాళ్ళతో ఆకలేదు, వాయిస్ దేవుడు ఇస్తాడు. దాన్నే వాక్శక్తి అంటారు. వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్ని భాషల్లో వాళ్ళు మాట్లాడసాగిరి అని ఉంది. వాళ్ళు మర్మాలు పలుకుతారు, దేవుడితోనే డైరెక్ట్గా మాట్లాడతారు. ఆ వాక్శక్తి పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దేవుడు ఇస్తాడు. దాంతోపాటు అన్ని కూడా దేవుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుడిని సేవించే వారెవరో, ఆయన సేవించని వారెవరో మీరు మరలా కనుగొంటారు, మరలా తెలిసిపోతారు. అంటే లాస్ట్లో టాట్ వేస్తాడు అనమాట. వేరు చేస్తాడు, మేకల్ని గొర్రెల్ని వేరు చేస్తాడు. అందుకే నూతనమైన ఆత్మని మనం రోజు కూడా పొందుకోవాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. అలా ఉండకపోతే ఎలా ఉండదంట? ప్రకటన 20 అధ్యాయం చూద్దాం. ప్రకటన 20 అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ప్రకటన అలాగానే మనం ఉండకపోతే, రోజు కూడా నూతనమైన ఆత్మ మనలో పుట్టకపోతే ఆ రాతి గుండు ఉందా, మాంసం గుండు ఉందా అని మనం గమనించుకోవాలి. అనుక్షణం కూడా మనం గమనించుకోవాలి. ఇన్ని శ్రమలు వచ్చిన, ఇటువంటి పరిస్థితులు ఉన్నా, ప్రకటన 20 అధ్యాయము 11 నుండి 15 వచనాల్లో, మరియు ధవళమైన మహాసింహాసనం దాని యొక్క ఆశ్రయుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను. వాటికి నిలువ చోటు లేదు, కనబడకపోయాను. ఈ భూమి ఉండదు ఇంకా, ఈ ఆకాశము ఉండదు ఇంకా. ఎందుకంటే ఈ భూమి యొక్క వ్యాలిడిటీ అయిపోయింది. భౌతికంగా చెప్తున్నారు, ఆత్మీయంగా దేవుడు వాక్యంలో దేవుడు ముందుగానే చెప్పాడు. యోహాను గారి ద్వారా ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పారు. ఆ ధవళ సింహాసనం, ఆ ధవళమైన సింహాసనం దాని యొక్క ఆశ్రయుడే ఉన్న ఒకరిని చూచాడు. ధవళ సింహాసనం మీద ఆశ్రయుడే ఉంటే ఏం చేస్తాడు? ఆయన ఆశ్రయుడే వస్తున్నాడు. 2వ రాకడలో, రహస్య రాకడలో అందరూ వెళ్ళిపోతారు. సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోతారు. వాక్యం లోపడిన వాళ్ళు, ఆయన ఆజ్ఞ లోపడిన వాళ్ళు, ఆ కట్టడలు అనుసరించే వాళ్ళు, ఆయన మందిరంగా తల మీద పెట్టుకున్న వాళ్ళు, ఆ మందిర భారాన్ని వహించిన వాళ్ళు, దేవుని బిడ్డలు అందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆ మతంతో భేదం లేకుండా అందరినీ ప్రేమించుకొని ఎప్పుడైతే వెళ్తారో ధనాపేక్ష లేకుండా, అన్నింటికీ సెలవు ఉంటుంది. కానీ దేవుని మందిరానికి రావడానికి సెలవు లేదు. ఆలోచించండి. రోకలు పడ్డారు, కోట్ల మీద ఉంది ఆ మనిషి మీద. దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తుంటే నేను ఇక్కడ నిలబడతాను. మరి దేవుని సన్నిధికి వస్తే కదా విడుదల వస్తుంది. దాని లక్షణాలు కొంచెం చూడమ్మా. అందులోని లక్షణాలు బట్టి దిద్దుబాటు చేసుకుంటే పోతాయి. ఇవన్నీ అక్రమాలు పట్టుకోవాలి, ఇవన్నీ దిద్దుబాటు చేస్తే పోతాయి. ఆవిడకి అధికారం వస్తుంది. కొంతమంది కుక్కలు కనబడతాయి, తేళ్లు కనబడతాయి, పందులు కనబడతాయి, సింహము, పాము, ఇవి కనబడతాయి. అంటే ఆ లక్షణాలు ఆ మనిషిలో ఉంటాయి. అంటే దేవుడి హృదయం ఉండదు. దేవుడి హృదయం నూతనమైన ఆత్మ దేవుడు గుర్తించకపోతే ఇవి ఉంటాయి, ఇవి కనిపిస్తాయి. కళలో అది 33:14 అది చదివితే కింద నుంచి చదివితే అర్థమవుతుంది. మరి గొప్పవారేమి కొద్దివారేమి గుర్తులేని వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటారు. ఎవరెవరు? గొప్పోళ్ళు. కార్లు తిరుగుతాం కదా,
గొప్పవారు అంటే కారులో తిరిగారు, కొద్దివారే ఆయన కారు ఉన్నా కారు లేకపోయినా వాళ్ళు ఒకలాగే ఉంటారు. అదే ట్రీట్మెంట్ దేవుడు ఇస్తాడు వాళ్ళకి. కారులో తిరిగినా వాళ్ళకి దేవుడు అలా బిఏపీ ట్రీట్మెంట్ ఇవ్వరు. వాళ్ళు దిగొచ్చినా కారులోంచి దిగొచ్చినా సరే ఆ కారులో వచ్చి దేవుడు కోటీశ్వరాలు ఇచ్చినట్టు ఎవరో గ్రహించలేదు కాదు కదా. వాళ్ళు చూసి వాళ్ళు ఏంటంటే చాలా జెల్సీ ఫీల్ అవుతారు. వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారు, వీళ్ళందరి దగ్గర దేవుడు చేశారా అని అటువంటి విధంగా చూస్తూ ఉంటారు. కానీ కారు లేకపోయినా ఏమి లేకపోయినా సరే వాళ్ళని చూసి దేవుని బిడ్డలు చూసినట్టు వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. మరి నిన్న ఒక ఆమె చక్కగా జ్వరంతో ఉంటే జ్వరంలాగా చంకలకి చక్కగా హాస్యమైన ఆ పాపకి జ్వరంతో అలాగా మండిపోతూ ఉంటే ఆ పని చేసి దేవుని దగ్గర వేసే శరీరం రక్తం తీసుకొని ప్రార్థన చేసుకొని దేవుని ఆలయానికి వచ్చి మరి పక్కన చర్చి పక్కనే ఆ అమ్మాయికి అలాగా కాలిపోతుంది. తల అంతా కూడా ఒళ్ళంతా తల మీద చెయ్యేసి నేను ప్రార్థన చేసి నా సేవకురాలు చేస్తున్నాను నేను కూడా చేస్తున్నానని దేవుడు ప్రేరేపించి అలా చెయ్యేసి ప్రార్థన చేయగానే ఆ జ్వరం తగ్గిపోతాయి. దేవుడు ఎంతో గొప్పగా సాక్ష్యము దేవుడికి మహిమ వచ్చింది అక్కడ. అది పట్టుకొని మరి పరిచర్యకి మరి వచ్చినప్పుడు దేవుడు మరి నన్ను చూపించి ఎంతో ఆనందపడిపోతున్నాడు. ఆయన నన్ను చూపించి ఆయన ఆనందపడిపోతున్నాడు. దేవుని సేవకుడికి పరిచర్య చేసినప్పుడు పరిచర్య చేసిన వాళ్ళకి నేను వాళ్ళని ఆశీర్వదించడానికి నేను అన్యాస్తున్నాను కాదు అంటున్నాడు దేవుడి పరిస్థితుల్లో. ఆయన ఇష్టపడతాడు. దేవుని బిడ్డలు ప్రేమించినప్పుడు ఆయన మందిర భారాన్ని భరించినప్పుడు మందిరమును కాపాడడానికి మరి మనకి ఏర్పాటు చేస్తారని మరి ఆ వాక్యం చెప్పాడు. దేవుడు మందిరమును కాపాడడానికి అక్కడ పరిచర్య చేయడానికి. జకరియా గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనం అనుకుంటారు దేవుడు చెబుతున్నారు. అది అలాగా కాపాడేవారుగా చేస్తారట. వాళ్ళు కూడా ప్రార్థన చేయకపోతే అంత గుడిస్తున్నాయి. మేము చేసాం కదా చాలా గొప్పది. ఇలా సైతం కూడా ఇలా కావాలా చేస్తాడు మనకి. మనం ఎలా ఉన్నా సరే మనం దీవెనామని అనుక్షణము పొందుకోవాలి అంటే ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన చేయాలి. 2 నిమిషాలు నైట్ లేచి దేవుడు లేచి ప్రార్థన చేసినందుకు అటు పరిచర్య చేసినందుకు దేవుడు ఆ స్వస్థతను ఇచ్చి దేవుడిని మహిమ తెచ్చుకున్నాడు. పరిచర్య ఉండలేకపోదు, ప్రార్థన ఉండలేకపోదు. దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, నిలువుటంగీలు వేసుకుంటారని వాక్యం చెప్తుంది. అవి ఆయన ముఖ్యం కాదు, మన హృదయం ఆయన ముఖ్యం. ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు కూడా మనస్ఫూర్తిగా మనం చేస్తున్నామా లేదా అది ముఖ్యం. అప్పుడైనా గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వాళ్ళందరూ ఆ సింహాసనం ఎదురు నిలబడి ఉంటారంట. చనిపోయిన వాళ్ళు సమాధుల నుంచి వస్తారు, సమాధుల నుంచి లేపబడతారు. ఆడు వస్తారు, బ్రతుకున్న వాళ్ళు వచ్చి ఆ సింహాసనం యొక్క నిలబడి ఉంటారు. ఉండుడే చూచికదని యోహాను గారు ఆత్మవశమై మరి పద్మాసు దీపంలో చూశాడు. ఆయన ఆ దర్శనం మనకు కూడా దర్శనం వస్తుంది. మరి నా పిల్లలకి 8 పరిషత్తులో కూడా దర్శనాలు వచ్చే, ప్రవచనాలు వచ్చే, భాషలతో మాట్లాడడం, ఆ అర్థాలు చెప్పడం, దేవుడు అలా మేడగదిలో దేవుడు అలాగా అపోస్తుల బోధలో దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు. చూచిన దేవుడు ఆయన ఎదుట నిలబడి చూచితిని అంటున్నాడు. ఆత్మవశం చూశాడట. మనం కూడా అలాగా చూడాలి. అప్పుడు గ్రంథములు విప్పబడిన మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడిన ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందిరి. జీవ గ్రంథంలో ఎత్తబడిన గుంపు పేర్లు ఉంటాయి. తర్వాత వేరొక గ్రంథంలో పాపము చేసి మనుషుల్ని నా బంగారు కొండ అనుకుని పెట్టుకుంటారు కదా బొమ్మ మీద, చదివిస్తే చంకెక్కిపోతాం అంటారు. అలా
మనుష్యాత్మతో ఉండి మనుషుల శరీరానుసారమైన నియమంతో నడుస్తూ భూ సంబంధమైన వెతుక్కుంటూ ఆ ఉన్న వారి విషయంలో వేరేగో గ్రంథము వ్రాయబడి ఉండదట. వారి వారి క్రియలు చెప్తున్న మృతులకు దేవుడు తీర్పు తీరుస్తాడట. కాబట్టి మనం దేవుని ఆత్మతో దేవుని మహిమతో మనము నింపబడాలి. మరి నూతనమైన ఆత్మను అనుదినం కూడా పొందుకోవాలని నూతన ఆత్మను మీకు పుట్టిందని అంటున్నాడు. మనకు రాతి కూడా ఉందా, మాంసం కూడా ఉందా? ఆ దేవుడు తీసేస్తాడట. ఆయన కట్టడలు అనుసరించి వాళ్ళగా ఆయనే చేస్తాడట. వారు నా కట్టడలు నా విధులను అనుసరించి గైకొన్నట్టు నేను వారి శరీరంలో నుండి ఎప్పుడు అనుసరిస్తారో రాతి గుండెను తీసేసి మాంసం గుండె పెట్టినప్పుడు వాళ్ళు చేస్తారు. అందరూ చేయలేరే, వివరించి చెప్పినా చేయలేరే, ఎన్నిసార్లు చెప్పినా చేయలేరు. కానీ దేవుడే ఆ రాతి గుండెను తీస్తాడట, ఆ మాంసం గుండెను పెడతాడట. పెట్టి ఆయన కట్టడలు అనుసరించే వారిగా చేస్తాడట. అలాగా నూతనమైన ఆత్మని పుట్టించి అప్పుడు వారు నాకు జనుల ఎందురు, నేను వారికి దేవుడులే ఎందురు అంటున్నాడు. మహిమగల ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవ అభిషేకుల కోట్లాది వందనాలు. మహిమగల నామంలో ప్రభా శుధాత్మ మహోత్తరమైన ఆత్మ కావాలని మేము ఆశపడుతున్నామయ్యా. రాత్రి గుండెను తీసివేసి మాంసం గుండెను పెట్టి ప్రార్థన లేని అయ్యా జీవితము వ్యర్థము అని చెప్తున్నాం ప్రభా. క్రియలేని విశ్వాసము మొదటమంటున్నాం నాయన. విశ్వాసం ఒకటే కాదు, క్రియలు చేయాలి, ప్రార్థన చేయాలని చెప్తున్నాం అయ్యా. చేతులెత్తు మా బిడ్డలందరినీ మీరు అట్టి విధంగా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరచండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డలకు నాయన మీరు నాయన ఆ నూతనమైన హృదయం, నూతనమైన ఆత్మ, నూతనమైన జీవితాలు నాయన మరి కలిగించిన ఆయన ప్రతి వాక్యాన్ని కూడా ఉన్నతులు భావవంతంగా మీరు ఉంచి ప్రభు జరగబోతున్న ప్రతి కార్యంలో కూడా రేపు ఎల్లుండి జరుగుతున్న కార్యాల్లో ఆదివారం జరుగుతున్న ఆరాధనలో మీ సన్నిధానం నుంచి మీరే నడిపిస్తున్నారు, మహిమ పొందుకుంటున్నారు. నీ బిడ్డలని జనులుగా నువ్వు దేవుడుగా జనులు ధనిలో వారికి ఏ మేలు పొదువై ఉంటున్నా ప్రభా. వారి ఇల్లు ధననిదే అంటున్నా ప్రభా. దాక్షం కలిగి అప్పిస్తారు అయ్యా తండ్రి. అయ్యా వారి ఇల్లు ధననిదే అంటున్నావు ఆయన. అయ్యా వారిని నా దగ్గర త్రోసివేసి వచ్చే దేవుడు కాదంటున్నావు. నా దగ్గరికి వచ్చేవారు అనేకమైన బిడ్డలైనా రావడానికి, అటువంటి బిడ్డలు రావడానికి మీరు సహాయం చేస్తారు. అటువంటి బిడ్డలు కన్నీళ్ళు చూడతారు. అటువంటి బిడ్డలకి నాయన మీరు అభిషేకించి మరి ఈ ప్రణాళిక వారికి నెరవేర్చి వారికి నాయన మరి కఠినమైన గుణం తీసివేసి మాంసం గుణాన్ని వారికి పెడుతున్నారు. మీరే వారిని దర్శిస్తున్నందుకు మాట్లాడుతున్నారు. దాన్ని తను ప్రేమించి వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. చేతులు ప్రతి ఒక్క బిడ్డలు కూడా అటువంటి మా కట్టలను అనుసరించే హృదయాన్ని అయ్యా నీ ఆజ్ఞలు అనుసరించారు. అయ్యా నా తండ్రి నాయన ఆ హృదయాన్ని మీరే కలుగు చేస్తున్నందుకు, మీరే దర్శించి మాట్లాడుతున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో మరి ఆటంకాలన్నీ యేసునామములో లయపరుస్తున్నారు. మీరే లయపరిచి ప్రభు నీ అభిషేకంగా నిన్ను దర్శించి మాట్లాడి నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము మరి నాయన చేతులందరూ ప్రతి ఒక్క బిడ్డకి మరి ఆయన సదాకాలం తోడే నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమేన్.